హలో గాయ్స్, ఈరోజు పాలిటీ నుంచి 20 క్వశ్చన్లు అనేవి చూద్దాము. మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగాన్ని రచించిన అసెంబ్లీ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగ సభ. రెండవ ప్రశ్న, భారత రాజ్యాంగం ఏ తేదీన అమలులోకి వచ్చింది? ఆన్సర్ వచ్చేసి జనవరి 26, 1950. మూడవ ప్రశ్న, భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాలుగవ ప్రశ్న, భారత రాజ్యాంగం ఏ దేశం ఆధారంగా రూపొందించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బ్రిటన్. ఐదవ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, భాగం 4. ఆరవ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని అత్యున్నత న్యాయస్థానం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సుప్రీంకోర్టు. ఏడవ ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన వ్యవస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, స్థానిక ప్రభుత్వ వ్యవస్థ. ఎనిమిదవ ప్రశ్న, భారత దేశంలో రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 5 సంవత్సరాలు. తొమ్మిదవ ప్రశ్న, సమితి రాజ్యాంగాన్ని తయారు చేసిన సంవత్సరం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 1946. 10వ ప్రశ్న, రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల భాగం ఎప్పుడు చేర్చారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 42వ సవరణ. 11వ ప్రశ్న, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1860. 12వ ప్రశ్న, భారతదేశంలో మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 13వ ప్రశ్న, రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక సామ్యవాది ప్రజాస్వామ్య రాజ్యం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 14వ ప్రశ్న, ప్రస్తుత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 22. 15వ ప్రశ్న, ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, భాగం 3. 16వ ప్రశ్న, ఎన్నికల సంఘం చీఫ్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. 17వ ప్రశ్న, రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఎన్నికల మండలి, ఎమ్మెల్యే ప్లస్ ఎంపీస్. 18వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో ఎన్ని మౌలిక విధులు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 10. 19వ ప్రశ్న, రాజ్యాంగంలోని పదాన్ని తొలగించడానికి పార్లమెంట్ ఏ ప్రక్రియ ద్వారా చేస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సవరణ. 20వ ప్రశ్న, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1950 జనవరి 26.